హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బసవన్న బావి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం గోడంతా పడిపోయిందండి. ఇంతకుముందంతే ఇలా పడిపోలేదు, అంత బాగా నీట్గా అయితే ఉండేది. అక్కడ బసవన్న కనపడుతుంది కదండి, అదైతే మనకి ఇంతకుముందు కనపడేది కాదు బయటికి. ఇప్పుడైతే అంత కనపడుతుంది చూడండి. అసలు ఇట్లా అయితే వెళ్ళే రూటే కాదు, చాలా అయితే ఘోరంగా ఉందండి. మొత్తం పడిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చండి. ఇలా అయితే లోపలికి వెళ్ళాము మనం ఇంతకుముందు. ఇలా వెళ్ళాలండి బావి లోపలికి, బసవన్న బావి లోపలికి అయితేను. చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్యుని శాసనాలు అండి ఎలా రాశారో మనకైతే అర్థం కావడం లేదండి, అర్థం కూడా కావు. మనం ఇలాగే చూసుకున్నట్లయితే బసవన్న బావి అండి. ఇక్కడ బసవన్న బావి అయితే ఉంటుంది. మనకైతే మొదటిసారిగా ఇక్కడ నాట్య మండపం ఉందండి, అది చూసుకుని వద్దాం ఒకసారి. నాట్య మండపం ఎలా ఉందనేది ఇదేనండి నాట్య మండపం. దగ్గరికి వచ్చేసాం మనము. చూడండి, చూసుకోవచ్చండి మనము. ఇదంతా శ్రీకృష్ణదేవరాయల కాలంలో అయితే ఇక్కడ నాటకాలు అయితే ఆడేవారంట. చాలా పెద్దగా అయితే ఉందండి ఇక్కడ నాట్య మండపము. ఇక్కడైతే అద్భుతమైన శిల్పాలు కూడా ఉన్నాయండి, చాలా చక్కగా అయితే ఉంది చూడటానికైతే. ఇక్కడున్న విగ్రహాలు అయితే చాలా చక్కగా ఉన్నాయండి, చాలా డిజైన్గా చెక్కారు. చూసుకోవచ్చండి నాట్య మండపం ఎలా ఉందనేది చూసుకోవచ్చు. ఎలా చిక్కా చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి శిల్పాలు ఇక్కడ. అలాగే మనం ముందుగా అనుకున్నాం కదండి బసవన్న బావి అని. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందనేది మీకు చూపిస్తానండి. బసవన్న బావి చూడండి. బసవన్న కడప కింద అయితే లోపలికి అయితే బావిలోకి అయితే ఎంట్రెన్స్ పెట్టారండి. చాలా చక్కగా ఉంది ఇక్కడ ఎంట్రెన్స్ చూసుకోవచ్చండి. చూడండి, ఇలా అయితే బయటికి లోపలికి రావాలి. బావి లోపలికి అయితే మెట్లు ఉన్నాయండి, ఇలా రావాలి లోపలికి. చాలా చక్కగా ఉందండి చూడటానికి అయితేను. ప్లేసు చాలా అందంగా అయితే చెక్కారండి ఇక్కడ చూసుకోవచ్చు మనం. చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితేను. చూడండి, చూడటానికి కూడాను ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ వస్తే. ప్లేసు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందండి. ఆ విగ్రహాలు కానీ చూడండి, బావి చిన్నగా చాలా చక్కగా ఉందండి చూడటానికి అయితేను. చూసుకోవచ్చు మనము. ఇక్కడ ఒక విగ్రహం అయితే, మొదటి విగ్రహం అయితే నాట్యం అన్నట్లుగా మనకు కనిపిస్తుందండి. రెండవ విగ్రహము వినాయకుడు. మూడవ విగ్రహం అయితే నాకు ఏది అర్థం కావడం లేదండి. నాలుగవ విగ్రహము నంది. నా మూడవ విగ్రహం లక్ష్మీదేవి అనుకుంటానండి, నాకైతే అలా అనిపిస్తుంది. ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి దయచేసి. బ్యాడ్గా తెలియదు కామెంట్ చేయకండి, నాకు తెలియదు కాబట్టి చెప్పడం లేదు. ఒకసారి కిందకి దిగి చూద్దామండి లోపలికి వెళ్ళవచ్చా లేదా అనేది. చాలా చక్కగా అయితే ఉండండి ఇక్కడ ఉన్న ఏరియా అంతాను చూసుకోవచ్చు మనము. ఇక్కడ కిందకి దిగ్గానే నేనైతే అక్కడ ఒక మెట్టు అయితే చీలిందండి, అందుకోసం నేను కిందకి వెళ్ళలేకపోయాను. వచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మనమైతే బసవన్న బావి అంటామండి ఇక్కడ. చాలా చక్కగా అయితే ఉంది చూడండి బసవన్న. మనమైతే మెట్లు ఎక్కిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇది పాదం అండి, బసవన్న పాదము కింద ఉంటుంది కదా అది. చూడండి పై భాగం ఎలా ఉందనేది. బసవన్న బావి పై భాగం నుంచి చూపిస్తున్న వీడియో ఇది. చాలా చక్కగా అయితే ఉంది కదండి బసవన్న బావి. చాలా అద్భుతంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. చూడండి, చాలా మంచి డిజైన్తో అయితే కట్టారండి ఇక్కడ బావి కూడాను. చూడండి, ఇక్కడికైతే మనం దిగామండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి పైకి వచ్చాం మనము. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.